ఎజెండా ఏంటి? ఏం చెప్పారు? బీఏసీలో స్పష్టంగా భారతీయ జనతా పార్టీ తరఫున అనేకమైన విషయాలు ఈ సభలో చర్చ జరగాలని 30 రోజుల పాటు ఈ సభ నిర్వహించాలని మేము స్పీకర్ గారిని కోరినాం. 27 అంశాలు భారతీయ జనతా పార్టీ తరఫున స్పీకర్ గారికి చెప్పినాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య, ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పింది 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసినామని మేము అడిగినాం. ఈ విషయం మీద సభలో చర్చ జరగాలని చెప్పినాం. ఈ రాష్ట్రంలో రైతులు 2 లక్షల రూపాయలు అప్పున్నటువంటి రైతులకు రుణమాఫీ కాలేదు. ఆ విషయం మీద చర్చ జరగాల. రైతులు ఇబ్బందులలో ఉన్నారని చెప్పినాం. అయినా ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా సరైనటువంటి సమాధానం రాలేదు. సభని ఎన్ని రోజులు నడుపుతారో ప్రభుత్వం చెప్పది, ఏ అంశాలని సభలో చర్చ చేస్తారో ప్రభుత్వం చెప్పది. ఈ సభని మొదటి రోజు ప్రారంభమైనప్పుడు ఈ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పింది. ఈ శాసనసభలో 50% మంది కొత్త సభ్యులు ఉన్నారు, మేము ఎక్కువ రోజులు సమయం ఇచ్చి సభని నడుపుతాం, ఎక్కువ రోజులు నడుపుతామని చెప్పారు. కానీ గతంలో 14-15 రోజులు నడిపారు, సంవత్సరం పూర్తయింది. ఇంకొక 4-5 రోజులు నడిపితే 20-25 రోజుల లోపే ఈ సభని పూర్తి చేస్తారు. మరి మీరు ఇంత తక్కువ సమయంలో కొత్త సభ్యులకు ఏ రకంగా అవకాశం ఇవ్వగలరు? అంటే ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి విషయాల మీద సభలో చర్చ జరగపాలా, చర్చ జరిపి వాటిని పరిష్కారం చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు. కాబట్టి ప్రభుత్వం ఈ రకంగా వ్యవహారం చేస్తున్నట్టు మాకు అనిపిస్తూ ఉన్నది. ఫీజు రియంబర్స్మెంట్ మీద చర్చ లేదు, 317 జీవో మీద చర్చ లేదు, రైతు రుణమాఫీ మీద చర్చ లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ ఉపాధి అవకాశాల కొరకు ఉద్యోగులంతా కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వాళ్ళ గురించి చర్చ లేదు. ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, వాటి మీద చర్చ జరగాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కూడా చర్చ లేదు. బీఏసీలో చెప్పినా కూడా కనీసం ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. ఈ రకంగా వ్యవహారం చేయడం వల్ల ఈ రాష్ట్రం ప్రజలు గొప్ప ఆశతో ఈ శాసనసభను వేదిక చేసుకొని శాసనసభ్యులంతా కూడా మా నియోజకవర్గంలో, జిల్లాలో, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యని ప్రస్తావించి ఆ యొక్క సమస్యని సభలో చర్చిస్తామని గొప్ప ఆశతో ఈ శాసనసభలో అడుగుపెడితే, శాసనసభలో జరిగేటటువంటి తంతు వ్యవహారం చూస్తే మాత్రం కొత్తగా వచ్చినటువంటి సభ్యులకు కొంత ఇబ్బందిగా అనిపిస్తూ ఉన్నది. అందుకే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం, స్పీకర్ గారికి కూడా విజ్ఞప్తి చేసినాం. భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి 27 అంశాల మీద చర్చ జరగాలని చెప్పినాం. ప్రధానంగా ఈ రైతు రుణమాఫీ మీద చర్చ జరగాలని పట్టుబట్టినాం. తప్పకుండా ఈ ప్రభుత్వం చర్చ చేసే వరకు భారతీయ జనతా పార్టీ పట్టుబడి. రాష్ట్రం అప్పుల్లో ఉంది, మీ పార్టీ కూడా అదే చెప్తోంది గతం నుంచి కూడా. కానీ ఇవాళ 3,89,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పుల్లో ఉందనేది కేటీఆర్ ప్రివిలేజ్ మోషన్ ప్రభుత్వం మీద పెట్టినటువంటి నేపథ్యం. అది ఎట్లా చూస్తారు దీన్ని? 7,20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రత్యక్షంగా, ప్రభుత్వం పరోక్షంగా, అది కార్పొరేషన్లు కావచ్చు, మిగతా గ్యారంటీ లోన్లు కావచ్చు, ఇవన్నీ కట్టుకుంటే 7,20,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం అప్పు చేసింది. ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం మరో 80,000 నుంచి 90,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఈ అప్పుల రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పార్టీలు కలిసి ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిండ్రు. అభివృద్ధి దిశగా ప్రయాణం చేయాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రం అప్పుల దిశగా ప్రయాణం సాగడానికి కారణం టీఆర్ఎస్ అనే కాంగ్రెస్, ఈ 2 రాజకీయ పార్టీలు. ఈ విషయం మీద చర్చ జరగాలని చెప్పినాం మేము సభలో. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉంది, 5 లక్షల రూపాయల బిల్లు కూడా ఆర్థిక శాఖ మంత్రి సైగ చేస్తే కానీ విడుదల కానటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నెట్టేయబడ్డది. కాబట్టి ఈ విషయం మీద చర్చ జరగాలని చెప్పినాం. ఈ విషయం మీద కూడా చర్చ జరిగే విధంగా మేము శాసనసభలో పట్టుబడతాం. ప్రభుత్వం టూరిజం అంటుంది, బీజేపీ ఏమో లగచర్ల అంశం అంటుంది, బీఆర్ఎస్ సభ వాయిదా ఎట్లా చూస్తారు? అది లగచర్లైనా, టూరిజం అయినా, రైతు రుణమాఫీ అయినా, ఏ విషయమైనా చర్చ జరగాలంటే సభ నడవాలా, సభని ప్రభుత్వం నడపాలా. సభని నడిపిన తర్వాతనే మిగతా విషయాలు చర్చకు వస్తాయి కదా. సభనే నడపకుండా మిగతా విషయాలు బయట మీడియా పాయింట్ దగ్గరనే చర్చకు వస్తే ఈ రాష్ట్ర ప్రజలు అన్ని విషయాలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి సభ నడపాలనే మేము ప్రభుత్వాన్ని డిమాండ్. బీజేపీ ప్రధాన అంశాలు పక్కన పెట్టి పెద్ద పుల్లలు లేకపోతే ఇంకొక అంశాలు తెర మీద తీసుకొస్తుంది, ప్రధాన అంశాలు పక్కన పెట్టేస్తుంది అని చెప్పేసి కూడా చర్చలు వస్తుంది. ప్రధాన అంశాలు చర్చకు చేస్తూనే పెద్ద పులుల విషయం ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి కొందరి ప్రాణాలు పోయినాయి. ఇక అక్కడ వ్యవసాయం చేనులకు పోవాలంటే కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదొక అంశాన్ని మేము ప్రస్తావించే ప్రయత్నం చేసినాం. అది ప్రధానమైనటువంటి అంశం కాదు, అదొక అంశం మట్టుకి 27 అంశాలు ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినాం కదా. బీఎస్సీలో కూడా మేము స్పీకర్ గారికి చెప్పే ప్రయత్నం చేసినాం కదా. భారతీయ జనతా పార్టీ అనేకమైనటువంటి అంశాలను సభలో ప్రస్తావించదలుచుకున్నది. అందుకే సభని ఎక్కువ రోజులు నడిపి కొత్తగా వచ్చినటువంటి సభ్యులకు ఆదర్శంగా ఉండాలని మిగతా సభ్యులకు కూడా చెప్పదలుచుకున్నాం.